కంటి చూపును పోగొట్టే గ్లకోమా వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కంటి శుక్లం ఎక్కువ మంది అంధులవ్వడానికి మొదటి కారణమైతే రెండో సాధారణ కారణం గ్లకోమా. జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా కళ్లకు సంబంధించిన వివిధ వ్యాధులు ప్రమాదం వేగంగా పెరుగుతోంది. పొగ తాగడం, స్క్రీన్ టైం పెరగడంతో చిన్న వయసులోనే ఏదో ఒక సమస్య బారిన పడుతున్నారు. ఇక కంటి చూపును పోగొట్టి శాశ్వతంగా అంధులుగా మార్చే వ్యాధి గ్లకోమా. ఈ వ్యాధి గుర్తించేలోపే దాదాపు చూపు పూర్తిగా కోల్పోయేంత ప్రమాదకరమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ సమస్యలో కంటిలో ఆప్టిక్ నర్వ్ దెబ్బతినడం వల్ల చూపు కోల్పోతారు. కంటిలో పెరిగిన ఒత్తిడిని ఇంట్రాకోక్యులర్ ప్రెజర్ అని పిలుస్తారు. నష్టం తీవ్రంగా ఉంటే గ్లకోమా వల్ల శాశ్వతంగా దృష్టిని కోల్పోవచ్చు. అయితే గ్లకోమా గురించి ప్రజల్లో సరైన అవగాహన ఉండడం లేదు. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా కంటి పరీక్షల ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. అయితే మొదట్లోనే దీనిని గుర్తించినట్లయితే కంటి చూపును కాపాడుకోవచ్చు. గ్లకోమా లక్షణాల్లో కంటి వద్ద నొప్పి లేదా ఒత్తిడి ఉంటుంది. కళ్ళలో నొప్పి కారణంగా తలనొప్పి సమస్య వస్తుంది. వికారం, వాంతులు, అస్పష్టమైన దృష్టి, కాంతిని చూడలేకపోవడం, కళ్ళు ఎర్రబడడం తదితర లక్షణాలుంటాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా గ్లకోమాకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి గ్లకోమా వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారి పిల్లలకు సైతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే హై బీపీ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. దీర్ఘకాలికంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడకం, మయోపియా, మైగ్రేన్, అధిక రక్తపోటు, అనీమియా వంటి కొన్ని వైద్య పరిస్థితులు కూడా గ్లకోమా వచ్చే అవకాశాలు పెంచుతాయి. రోజువారీ జీవితంలో కొన్ని చర్యలు పాటిస్తే గ్లకోమా ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. క్రమంగా తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అన్నిటికంటే ముఖ్యమైనది. గ్లకోమాను గుర్తించిన తర్వాత వాడడానికి మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మందులు మరింత దృష్టి కోల్పోకుండా సహాయపడతాయి, కానీ కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించలేవు.